రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక వెదర్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా వైపు ప్రయాణం చేస్తూ ఉంది. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో 9 జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. శుక్రవారం, శనివారం ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తర కోస్తాలో 2వ ప్రమాద నెంబర్ హెచ్చరిక జారీ చేశారు. ఇక రాయలసీమ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరో అల్పపీడనం ఏర్పడడానికి అనువైన వాతావరణం కూడా బంగాళాఖాతంలో ఏర్పడుతూ ఉంది. ఇక ప్రస్తుత అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది మరింత బలపడే అవకాశం ఉంది. అయితే దాని ప్రభావం ఉత్తర కోస్తాపై ఎక్కువగా ఉంది. ఇక తెలంగాణలో కూడా 9 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతూ ఉంది. అయితే గడిచిన 24 గంటల్లో వర్షాలు కొంచెం శాంతించాయి. కొన్ని ప్రాంతాల్లో 5 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో వర్షాలు లేవు. శుక్రవారం, శనివారం మాత్రం పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా స్పష్టం చేసింది. రాబోయే 48 అవర్స్ చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో, తెలంగాణలో అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. ఇక గడిచిన 24 గంటల్లో గరిష్టంగా 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రాబోయే 48 అవర్స్లో 6 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 అవర్స్లో మీ ప్రాంతంలో వర్షపాతం నమోదైందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.